ప్రమాదం అంటూ మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికేందుకు వెళ్తే కూలీ డబ్బులు ఇస్తారని ఆశతో వెళ్లిన 11 మంది పేద మహిళలు టీడీపీ నేతల కక్కుర్తి కారణంగా రోడ్డు ప్రమాదానికి గురై గాయపడ్డారు. లోకేష్ గురువారం పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నాను. స్వాగతం పలకడానికి గుడ్లూరు మండలం మోచర్ల వస్తే ఒక్కొక్కరికి 300 కూలీ ఇస్తామని ఉలవపాడు మండలంలోని కరేడు పంచాయతీ టీడీపీ నాయకులు అలగాయపాలెం ఎస్సీ కాలనీ మహిళలకు చెప్పారు. కానీ సరిపడా ఆటోలు ఏర్పాటు చేయకపోవడంతో అదే కాలనీకి చెందిన చెరుకూరి హరి ఆటోలో 11 మంది మహిళలు ఇరుక్కుని మోచర్ల వద్దకు వెళ్లారు. తిరిగి అలగాయపాలెం ఎస్సీ కాలనీకి వస్తూ ఉలవపాడు సమీపంలో దక్షిణ బైపాస్ వద్ద పెట్రోల్ బంకులో ఆటోకు డీజిల్ కొట్టించుకుని హైవే ఎక్కే సమయంలో నెల్లూరు వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్తో పాటు దానిలో ఉన్న మహిళలు అందరూ గాయపడ్డారు. రావినూతల ఎలమందమ్మ, రావినూతల ప్రభావతి, రావినూతల లక్ష్మి, చెరుకూరి మరియమ్మ, రావినూతల లక్ష్మి, చెరుకూరి మరియమ్మ, చెరుకూరి లక్ష్మి, చెరుకూరి సునంద, చెరుకూరి అనూష, సిరియస్తో పాటు డ్రైవర్ హరిని హైవే అంబులెన్స్లో ఉలపాడు సిహెచ్సికి తరలించారు. రావినూతల నాగమ్మ, రావినూతల ప్రసన్న బేబీ, రావినూతల మరియమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు జీజీహెచ్కి తీసుకెళ్లారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి